దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అంశంగా చూడాలి. కోట్లాది మంది శ్రీవారి అభిమానుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలియని గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం ఈ అంశం వెనుక నిజానిజాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒక వ్యాపార సంస్థ లాభాపేక్ష కారణం అంటారా, లేక టీటీడీ బోర్డు యొక్క సభ్యుల యొక్క కక్కుర్తి కారణం అని అనుకోవాలా, నిర్లక్ష్యం కారణం అనుకోవాలా, ఏమనుకోవాలి? తిరుపతి అనడంతో గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటం, లడ్డు, శిరోముండనం. ఇంకెక్కడ ఈ మూడు ఇక్కడ ప్రాశస్తామాట. దేవుణ్ణి దర్శించుకోవడం ఎంత గొప్ప విషయమో, లడ్డు తీసుకెళ్ళడం కూడా అంతే గొప్ప. తిరుపతి వెళ్ళి వచ్చామంటే ముందు అడిగేది లడ్డు తెచ్చారా, ప్రసాదం పెడతారా, గుండు చేయించుకున్నావు, ఎక్కడ తిరుపతిలో చేయించుకున్నావా. ఇది మనకు ప్రాశస్తమైనటువంటి తిరుపతి యొక్క ప్రత్యేకత. మరి అటువంటి లడ్డుకు సంబంధించి మీరన్నట్లుగా చర్చించడం అవసరమా లేదా, బాధాకరం కదా అని చెప్పేసి. నిజంగా బాధాకరమైన అంశం. ఇప్పుడు దీనికి సంబంధించి డబ్బులు పక్కన పెట్టాలండి. ఆ మధ్య ఒక లాయర్ గారు మాట్లాడుతూ పంది కొవ్వే రేట్ ఎక్కువ ఉంది, దీని చాలా చాలా తక్కువ రేటు, దాన్ని ఎట్లా కలపటం. ఇక్కడ డబ్బు సమస్య. దాని ప్రాసెస్, ఒక క్రతువు ఉంటుంది. హిందువులకు సంబంధించి కొన్ని క్రతువులు ఉంటాయి. ఆ క్రతువు ఈ పద్ధతి ప్రకారం జరగాలి. ఆ పద్ధతి ప్రకారం జరుగుతుందా లేదా అన్నది దానికి ఆగమశాస్త్రం ఉంటుంది. ఆగమశాస్త్రం ప్రకారం ఏది ఎట్లా, నివేదన ఎప్పుడు పెట్టాలి, నివేదన సమయంలో తీసుకునే జాగ్రత్తలు ఏమిటి, ఎన్నిసార్లు ప్రసాదాలు నివేదన సమర్పిస్తారు, ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి దానికి సంబంధించి. అది ఒక శాస్త్రం, ఆగమ శాస్త్రం. దానికి సంబంధించి అట్లా చెప్పాలి. అంతేకాదు డబ్బుతో కొలిసేది కాదు దీనికి సంబంధించి. కానీ వాళ్ళు దాన్ని డబ్బుగానే చూడడం ద్వారా ఈ యొక్క దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇందాక మీరు అన్నారు బోర్డు కారణమా, ఎవరు కారణమై ఉంటుంది దీనికి సంబంధించింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రివర్స్ టెండరింగ్ విధానం అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. అది ప్రధానమైనటువంటి కారణం దీనికి సంబంధించి. ఆ రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని అన్ని విభాగాల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్. అప్పుడు దాకా ఉన్నటువంటి నెయ్యి సప్లై చేస్తున్న నందిని కంపెనీ వాళ్ళు రేట్ ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి తక్కువగా ఎక్కడ వస్తుందో తీసుకుందని చెప్పేసి రివర్స్ టెండరింగ్లో వాళ్ళు కాల్ఫర్ చేశారు. చేసినప్పుడు 3 సంస్థలు ముందుకు వచ్చినాయి, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి. రివర్స్ టెండరింగ్లో మేము ఆదా చేస్తున్న డబ్బు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీలకు ఇచ్చారు. అందులో ఆల్ఫా అనే కంపెనీకి సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది. ఇది ఎంఎన్సి కంపెనీ లాంటిది దీనికి సంబంధించి. ఇప్పుడు సహజంగా మనకి చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు కూడా మనకి జనరల్గా ఏంటంటే, శనగ నూనె ఉందనుకోండి, మనకి 180 రూపాయలు వాళ్ళ ప్యాకెట్ పెరిగిన తర్వాత. కానీ శనగ గుళ్ళు తీసుకుంటే కిలో గుళ్ళు వచ్చేసి 200 రూపాయలు దాకా 180 రూపాయలు ఉంది. అంటే 1 కిలో శనగ గుళ్ళు మనం మరపట్టిస్తే వచ్చేది 250 గ్రాములు. మరి 180 రూపాయలు పెట్టి గుళ్ళు కొని ఆయిల్ తీస్తే ఎంత వస్తుంది, 250 గ్రాములు వస్తుంది. అంటే నీకు కిలో శనగ నూనె కావాలంటే ఏం చేయాలి, ఎంత పడుతుంది, దానికి సంబంధించి ఎన్ని గింజలు పడతాయి. కానీ మన 190 రూపాయలు 180 రూపాయలకి ప్యాకెట్ ఎట్లా వస్తుంది. అట్లానే నెయ్యికి సంబంధించి కూడా 325 రూపాయలకు 350 రూపాయలకు నెయ్యి ఇస్తున్నాడంటే, నీకు నందిని వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి, మాకు 400 రూపాయలు ఇస్తేనే, 500 రూపాయలు ఇస్తేనే చాలట్లేదు, అది కష్టంగా మేము మెయింటైన్ చేస్తాం, పెంచమని అడుగుదాం అనుకుంటున్నాం. ఆ స్థితిలో దాన్ని రేటు తగ్గించేసి 350 రూపాయలకి ఎవరో వస్తామని చెప్పి ఇచ్చేశారు. అది మినిమం కామన్ సెన్స్ ఇప్పుడు నెయ్యి లాంటి ఆహార పదార్థము చాలా కాస్ట్లీయెస్ట్. ఇప్పుడు మార్కెట్ లో కూడా మనం చూస్తున్నాం. నాలాంటి సామాన్య గృహిణి కూడా తక్కువ రేటుకి ఇస్తున్నారంటే ఒక అనుమానం వ్యక్తం చేస్తాం. ఇదేంటి, ఎందుకు అని రకరకాల ప్రశ్నలు మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినా కూడా. అలాంటిది ఒక టీటీడీ బోర్డు మెంబర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, వీళ్ళకి ఎవరికి అనుమానం రాలేదా? అనుమానాలు వచ్చున్నా ఆ కంపెనీలు ఆ అనుమానం రాని సప్రెస్ చేస్తాయి. అనుమానాలని వాళ్ళకి వేరే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో అటువంటి అనుమానాలన్నింటినీ కూడా సప్రెస్ చేసేస్తారు, అణచివేస్తారు. అట్లానే జరిగింది. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, అందరూ నెయ్యి వేసుకునే తింటున్నారు. దాదాపు 90% మంది ఇవాళ ఆహారంలో మనం వెజిటేరియన్స్ ఎక్కువగా తింటాం. వారానికి ఒకసారి నాన్ వెజ్ తిన్నా, మిగతా రోజుల్లో కూడా ఎక్కువ అంతా వెజిటేరియన్ తింటాం, నెయ్యి వేసుకుంటాం. దానికి నెయ్యి ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా మేము వాళ్ళేదో తక్కువ రేటుకి ఇస్తున్నారు, మనకేంటి తక్కువ రేటుకి ఇస్తున్నారు అన్నది ఒక్క చూసుకున్నారు తప్ప, దాని నాణ్యత ఎట్లా ఉంది, ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఆగమ శాస్త్రానికి మనం వ్యతిరేకంగా చేస్తున్నామా అనే ఆలోచన వాళ్ళు చేయలేం. కేవలం డబ్బు కోణంలో మాత్రమే చూసి వాళ్ళు చేశారు దీనికి సంబంధించి. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం దీనికి సంబంధించి. ఇక్కడ డబ్బును ఎప్పుడు ముందుకు తీసుకురాకూడదు. పైగా స్వామి వారికి డబ్బు ఏం తక్కువ అండి, ఆయనకి
అవును. ఒక రాష్ట్రానికి ఇంచుమించు చిన్న రాష్ట్రానికి ఉన్నంత బడ్జెట్ ఒక వెంకటేశ్వర స్వామి గారి ఆ, సంవత్సరపు బడ్జెట్ అసలు ఉంటుంది. ప్రసాదానికంటే ఇంకెక్కడ ఖర్చు పెడతారు? ఇంకెక్కడ ఖర్చు పెడతారు? వాళ్ళ సదుపాయాలు అయ్యే కదా ఇవ్వాల్సింది. మరి అటువంటిది వాళ్ళు చేస్తున్నారంటే ఇక్కడ ఆలోచన అంటే విధానం. టీటీడీ ఎటువంటి వారి చేతుల్లో టీటీడీని మా భవిష్యత్తుని మనం పెట్టాము అనేది ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. అదే చెప్పేది. అంటే దాని మీద విశ్వాసం ఉండాలి ముందు వాళ్ళకి. అందుకోసమే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మాన్ని గురించి చెప్పేవాళ్ళు దానికి పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప భౌతికంగా లేకపోతే మెటీరియలిస్టిక్ గా పనిచేసే వాళ్ళకి అక్కడ ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. దాన్ని నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మెటీరియలిస్టిక్ గానే వాళ్ళు వ్యవహరించారు తప్ప ఒక ఏదైతే ఆగమ శాస్త్రం వాళ్ళు మనోభావాలకు సంబంధించి ఉంటాయి అనే భావన వాళ్ళకి రాలా అసలు. ఎందుకంటే వాళ్ళు బహుశా విశ్వాసం లేకపోవచ్చు, ఆ మతాన్ని చెందకపోవచ్చు, వాళ్ళు రకరకాల ఇతరత కారణాలు. కారణాలు ఉంటాయి దానికి సంబంధించి. లేదు ప్రలోభానికి గురి కావచ్చు, వాళ్ళు ఇది ఒక పాయింట్. ప్రలోభానికి గురి కూడా కావచ్చు. కాబట్టి ఇన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ కోణానికి ఏది మనోభావాలు దెబ్బతింటాయేమో అని కానీ ఆగమ శాస్త్రం ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అని కానీ. యాక్చువల్గా ఇటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు మనకి వేద పండితుల్ని, వేదాలు చదువుకున్న పండితుల్ని, ఆగమశాస్త్రం క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళని, ప్రధాన పురోహితుల్ని అడిగి నిర్ణయాలు చేస్తారు ప్రతి వ్యవహారానికి సంబంధించి. దానికి చెప్పాను కదా, ఆగమశాస్త్రం అంటే స్పష్టంగా ఉంటుంది. నివేదన ఎప్పుడు చేయాలి, స్వామివారి నిద్ర మేల్కొపలు ఎప్పుడు చేయాలి, అట్లాగే పౌలింపు సేవ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఆ ప్రకారం చేసుకోవాలి. మనకు ఇష్టమున్నా లేకపోయినా ఒక పద్ధతి ప్రకారం జరగాలి కదా దానికి సంబంధించి. ఇప్పుడు నేనే ఎగ్నోయిస్ట్ కావచ్చు, ఎథియిస్ట్ని కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బట్ నేను ఈ సంస్థ నా ఆధీనంలో ఉన్నప్పుడు దానికున్న బ్రిటిష్ వాళ్ళు చేస్తారు కదా పని. మొఘలాయలు ఉన్నప్పుడు మొఘలాయలు చేస్తారు కదా, వాళ్ళు మన సంప్రదాయాలను వ్యతిరేకించలా. దోచుకెళ్ళిన వాళ్ళు దోచుకెళ్ళారు, అది వేరే విషయం. కానీ నిర్వహించే సమయంలో మాత్రం మీ పద్ధతిని మీరు నిర్వహించుకోండి అని చెప్పారు వాళ్ళు దానికి సంబంధించి. ఆ పని గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇంతకాలం ఎందుకు రిపోర్టు బయట పెట్టలేదు ఏమిటి అంత. అవునండి, ఇది జూలైలో వచ్చింది కానీ ఇన్ 2 మంత్స్ ఏం చేశారు ఈ గ్యాప్ లో అనేది కూడా చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సహజంగా లీక్ వస్తే ఆ తర్వాత లీకులు ఇచ్చేసి పత్రికలకి చర్చ అయిన తర్వాత ఎవరో స్పందిస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి దీనికి స్పందించారని చెప్పేసి ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. ఆయన ఎందుకు చేశాడు? అంత విశిష్టమైనది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది సాదాసీదా విషయం కాదు. ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు స్పందించాల్సినటువంటి ఇష్యూ అది. దానికి సంబంధించి ఆయన ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఏం చేశారు, వేగ్గా ప్రకటన చేయదలుచుకోలే. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఏదైతే శాంపిల్స్ ఉన్నాయో పంపించారు. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత, నివేదిక రావడానికి టైం పడుతుంది. వాళ్ళు ఒక్కళ్ళే చేయరేట, ఇంక ఇతరత్ర కూడా చేసుకొని వాళ్ళు అనాలిసిస్ చేసుకొని, పైగా ఒక కీలకమైన సంగత కాబట్టి వాళ్ళు అట్లా టైం తీసుకున్నారు. ఎప్పుడైతే నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే సీఎం గారు దాన్ని స్పందించారు దానికి సంబంధించి. అందుకోసం డిలే అయింది. అంటే ఇక్కడ సీఎం స్పందన గురించి కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. అంటే ఇంత సున్నితమైన అంశాన్ని మొట్టమొదట మనం చంద్రబాబు చెప్పాను కదా, అంటే యాక్చువల్ గా థరోగా ఇంకా కాస్త దర్యాప్తు జరిగిన తర్వాత యాక్చువల్ గా యానిమల్ ఫ్యాట్ అనే మాట ఏదైతే ఉందో అది బయట పెట్టాల్సింది. ముఖ్యంగా ఆ ఒక్క విషయంలో కదండి మనోభావాలు దెబ్బతినే ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీకు ఇందాకనే చెప్పాను మీకు, అక్కడ విశిష్టత గొప్పదండి. తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటప్ప వ్యక్తులు చెప్తే నమ్మరండి. కాబట్టి సీఎం స్థాయి వ్యక్తి స్పందించడం సబబే, దాంట్లో తప్పేం కాదు. దానికి మీరన్నట్టుగా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి కదా అనేది చెప్తున్నారు. ఈ చెక్ చేసిన వ్యవహారం ఎవరు చెక్ చేశారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. దీనికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది దానికి. బట్ కంట్రోల్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించి. ఈవెందో వాళ్ళన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని ప్రకటన చేశారు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన నివేదికలో మీకు పామాయిల్ శాతం ఎంత ఉన్నది, పత్తి గింజల యొక్క శాతం ఎంత ఉన్నది, చేప నూనె శాతం ఎంత ఉన్నది, అట్లాగే పందికి సంబంధించినటువంటి ఆ శాతం ఎంత ఉన్నది వాళ్ళు ఇచ్చారు, స్పష్టంగా ఇచ్చారు. ఇంకా అంతకంటే స్పష్టంగా ఏముంటుంది? ఇప్పుడు సిట్టు వేయటం దేనికి వేస్తున్నారు, ఎందుకు దర్యాప్తు చేస్తున్నారు అంటే అసలు ఈ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమైంది, నందినిని ఎందుకు ఆపేశారు, ఈ కొత్త కంపెనీలకు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ తేలాలి. ఇట్లా మార్పు నందినికి సంబంధించి కూడా కర్ణాటక మీడియాలో కూడా చాలా వార్తలు వచ్చాయి. సో నందిని డైరెక్టర్ స్పందించడము, ఎందుకంటే ఇది డెఫినెట్ గా ఇందులో ఏదో ఒక కాన్స్పిరసీ ఉంది, ఇంత తక్కువకి ఇవ్వడం అనేది అసలు అసాధ్యం అని చెప్పి అప్పట్లో మీడియాలో వార్తలు కూడా మనం చూసాం. అప్పుడు అదే చెప్పి ఇదే లడ్డు నాణ్యత మీద వచ్చిందమ్మా. దీనికి సంబంధించి వచ్చినప్పుడు వాసన, మనకు యాక్చువల్గా లడ్డు తీసుకొస్తే ఇల్లంతా వాసన వస్తుంది. మనం అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్యాకెట్ ఎప్పుడు తీస్తే చక్కటి వాసన వస్తుంది దానికి సంబంధించి. అది లేదు. ఇది ఒక్కటే కాదు,
దానికి సంబంధించి నేను చెప్పాను రకరకాల నివేదనలు పెడతారు. స్వామివారికి పొంగళ్ళు పెడతారు, వడలు పెడతారు, దద్దోజనం పెడతారు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ప్రతి దాంట్లోనూ నెయ్యి వాడతారు. అంటే ప్రతి నెయ్యిలో కూడా ఇదే వాడతారు కదా. అవును. దానికి సంబంధించి ప్రతి ప్రసాదంలో జరిగే వాడికి ఇదే కదా. Yes, sir. సో కాబట్టి అన్ని చోట్ల దీనికి సంబంధించినటువంటి నష్టం జరిగింది. సిట్టు వేయటం ద్వారా జరిగిన నష్టాన్ని ఇట్లా ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడికి ఎండింది అనే సిట్టు ద్వారా జరుగుతుంది. కాబట్టి విచారణ లోతుగా జరగాల్సిన అవసరం ఉన్నమాట నిజం. లోతుగా జరిగేది ఎందుకంటే నిందితులు ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా అప్పుడు లోతుగా ఇప్పుడు జరిగినటువంటి ఏంటి కల్తీ మాత్రం జరిగింది అన్నది మాత్రమే నిర్ధారణ జరిగింది. ఎన్డీడీబీ ఇచ్చింది ఏంటి అంటే కల్తీ జరిగింది, దీంట్లో కల్తీ జరిగింది. ఇంతవరకు కానీ దీని బాధ్యులు ఎవరు? ఇంతవరకు ఒకరిని సస్పెండ్ చేయడం గానీ, ఏం అరెస్ట్ జరగలేదు. చేయడం గానీ ఇవేం జరగలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే విచారణ చేస్తే కానీ బయటపడవు. దానికోసం సిట్టు వేశారు. అయితే ఇక్కడ వైసీపీ డిమాండ్ చేస్తుంది సిబిఐ దర్యాప్తు చేయాలి అని. ఇక్కడ చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మేబీ నమ్మకం లేకపోవడం కారణమా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దర్యాప్తు సంస్థ కాబట్టి వైసీపీ ఒక ప్రధాన ఆరోపణ. సో ఎట్లా చూడాలంటారు? అంటే దర్యాప్తు ఎలా జరిగితే పారదర్శకంగా ఉండే సిట్టు అవకాశం ఉంది? రిపోర్ట్ రానివ్వండి, సిట్టు రిపోర్ట్ అనుమానాలు ఉండి మా ఈ కోణం మిస్ అయిందని చెప్పి బయటికి చెప్తే అప్పుడు అడగొచ్చు. నిజంగా సిట్టు ఏం చేసింది తెలియాలి కదా. సిట్టు దర్యాప్తు ఎట్లా ఉంది, వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారు, సిట్టు ఈ కోణాన్ని వదిలేసింది అని నువ్వు ఆరోపణ చేసి అప్పుడు మరో సంస్థనికి మీరు ఎంక్వైరీకి డిమాండ్ చేయొచ్చు. దీనికి సంబంధించి స్టార్టింగ్గా సిబిఐ చేయాల్సినంత అవసరం లేదు. సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఫస్ట్ సిట్టే వేశారు. సిట్లో తేలకపోవడం వల్లే సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకోవటం వల్ల సిబిఐకి వెళ్ళింది. రేపు పొద్దున కోర్టు ఏమైనా కలెక్ట్ చేసుకుంటుందని చూద్దాం. దీనికి సంబంధించి సిట్టు వేసుకుంటే తప్పేం లేదా దీంట్లో. అలాగే హిందూ బోర్డు ఏర్పాటు చేయాలి అని జనసేన డిమాండ్ చేస్తోంది. ఈ పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్ పట్ల మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా 100% సీట్లు సాధించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాడు మోదీ గారి దగ్గర. కానీ ఈ విషయంలో నాకు ఎందుకో ఆయన కొంచెం అతిగా స్పందించారేమో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి. ఇప్పుడు ఆయన డిప్లొమాటిక్గా ఉండాలి, రాజకీయ నాయకుడు. Yes. ఒక అన్ని రకాల ఉప ముఖ్యమంత్రి అంటే అన్ని రకాల ప్రజలకి ఆయన ఉప ముఖ్యమంత్రి, హిందువులకు మాత్రమే కాదు ఆయన. Yes. ఆయన హిందువులకు మాత్రం ఉప ముఖ్యమంత్రి కాదు, అన్ని రకాల వర్గాలకు కూడా ఉప ముఖ్యమంత్రి. కాబట్టి ఇంకొంచెం ఆయన డిప్లొమాటిక్ గా ఉండాలి. ఒక హిందూ సాధువు ఎట్లయితే ప్రవర్తిస్తారో, ఒక హిందూ సాధువు ఎట్లయితే స్పందించాడో ఆ తరహాలో స్పందించాడు. తాను రాజకీయ నాయకుడిని ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయాడేమో అనిపించింది. అంటే ఆయన అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైన కారణాల్లో స్పందించి ఉండవచ్చు, అది వేరే విషయం. బట్ అట్లా కాదు దీనికి సంబంధించి. సో ఆయన ఉప ముఖ్యమంత్రి, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రభుత్వంలోని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయిలో విలువ పొందుతున్న వ్యక్తి ఆయన. కాబట్టి హిందూ బోర్డు ఏర్పాటు చేయాలి అనేది ఇవాళ కొత్తగా వస్తున్నదేం కాదు, ఎప్పటి నుంచో అడుగుతున్నా హిందూ బోర్డు అని చెప్పి. ఇట్లాగే వక్ఫ్ బోర్డు ఉంది ముస్లిమ్స్కి సంబంధించి, కానీ క్రిస్టియన్స్కి సంబంధించి వక్ఫ్ బోర్డు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బోర్డు కూడా లేదు క్రిస్టియన్స్కి సంబంధించి. డైరెక్ట్గా వాళ్ళు ఫాస్టర్స్, వాళ్ళు డయాస్లు ఉంటాయి, ఆ డయాస్లు వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. వక్ఫ్ బోర్డు అన్న కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది, క్రిస్టియన్స్కి అది కూడా లేదు దీనికి సంబంధించి. సో కాబట్టి ఎప్పటి నుంచో మీరు ఏం చూస్తున్నారంటే హిందువులకు సంబంధించి ఆలయాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆ పాలన వ్యవహారాలని కూడా హిందువులకు సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. హిందూ బోర్డు ఏర్పాటు చేస్తే మంచిదే, కానీ హిందూ బోర్డు ఏర్పాటు చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ పాటించాలి. దానికి సంబంధించి ఇందాక అనుకున్నట్టుగా మనం హిందూ ఒకటే కాదు, మంది లౌకిక భారతదేశం మంది. ఇక్కడ హిందువులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైనులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనారిటీస్ చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హిందూ బోర్డు ఏర్పాటు చేయడం అనేది హిందువులకు సంబంధించి అదొక చర్చ. ఆ చర్చ ఇంకా లోతుగా జరగాలి. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి టీటీడీలో ఇంత జరుగుతుంటే ఏమాత్రం అవగాహన లేదంటారా? అనుమానం రాలేదంటారా? ఏమంటారు అసలు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వ తీరు అడుగుతున్నారు మీరు. అంటే ఈ కల్తీ వ్యవహారం కావచ్చు, ఈ తిరుమల లడ్డూకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఏమాత్రం ఒక స్మెల్ అయి ఉంటుంది కదా ఇట్లాంటి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కాబట్టి కదమ్మా. ఇప్పుడు మనకు అంతకుముందు ధర్మారెడ్డి గారు ఈవుగా ఉన్నారు, ఆయన తీసేసి కొత్త ఈవు గారు వచ్చారు, దానికి సంబంధించి శ్యామల్ రావు గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాతనే కదా ఆయన చెక్ చేస్తున్నాడు. అప్పటికే భక్తులు చాలా మంది ఆహారం బాగలేదు, లడ్డు బాగలేదు అని చెప్తున్నారు. ఆయనకు అనుమానం వచ్చిన ట్యాంకర్లో శాంపిల్ తీసి చెక్ చేస్తాడు. ఆయనకు వ్యక్తిగతంగా అనుమానం వచ్చింది, దీంట్లో అయితే తేడా ఉన్నది, కమ్మటి వాసన రావట్లేదు అని అనుమానం వచ్చి 4 ట్యాంకర్లకి సంబంధించి కొంత తీసుకొని
ఆయన ఏం చేశాడు, అక్కడ పంపించాడు. అంటే వాళ్ళు స్పందించబట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన ప్రారంభించడానికి ముందు ఫస్ట్ తిరుపతి వచ్చి, తిరుపతి నుంచే సంస్కరణలు ప్రారంభం కావాలి ఆయన ప్రకటన చేశాడు అక్కడ. అప్పటికే భక్తులు చాలా మంది భోజనానికి సంబంధించి చాలా మంది ఇటువంటి భోజనం తింటారా అని చెప్పి సారా ఉన్నటువంటి ధర్మారెడ్డి ప్రశ్నించారు భక్తులు. భోజనం పెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సాంబార్ అన్నం కానివ్వండి, పెట్టిన రైస్ కానీ క్వాలిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రస్తావించారు. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చిన వ్యవహారాలు. కాబట్టి ఆ సంస్కరణ అనేది తిరుపతి నుంచే ప్రారంభం కావాలనేది చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. కాబట్టి వాళ్ళు గుర్తించారు కాబట్టి 100 రోజుల లోపే ఇవన్నీ జరిగింది. సో కేవలం డబ్బు కోసమే ఈ అన్యాయం కనుక టీటీడీ దిగి ఉంది అనుకుంటే కనుక అసలు మొత్తం మీద ఇంకా ఎన్ని ఆర్థిక నేరాలు చేసి ఉంటుందో అనే అనుమానం కూడా ప్రజల్లో లేకపోలేదు, భయం కూడా లేకపోలేదు. సో ఏమై ఉంటుందంటారు? మీరు చెప్తున్నది ఆర్థిక పరమైన అంశాలే దీని వెనకాల ఉన్నాయని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ, ప్రచారం కూడా జరుగుతుంది సంబంధించి. ఎందుకంటే ప్రత్యేక టికెట్లు 10,000 రూపాయల టికెట్లు ఇస్తే దర్శనం చేస్తామని చెప్పేసి ప్రత్యేక టికెట్లు పెట్టారు. అప్పటికప్పుడు స్పెషల్ బ్రేక్ దర్శనం కావాలంటే అని చెప్పేసి విఐపి దర్శనం సంబంధించి. సో దానికి సంబంధించి లెక్కాపత్రం లేకుండా ఎన్ని అమ్మారు, ఎన్ని చేశారు అన్నది లేదు. అట్లాగనే బ్రేక్ దర్శనానికి సంబంధించి కొన్ని కోటా ఉంటుంది. చైర్మన్ గారికి అయితే రోజుకి ఒక 6గురికి ఇవ్వటానికి, అంటే 6 పాసులు ఇవ్వటానికి 36 మంది, అట్లా కొన్ని యువకైతే ఇంత ఛాన్స్ ఉంటుందని. అటువంటి కొన్ని వేల మంది, వందలు కాదు వేలల్లోనే విఐపి దర్శనాలు చేసుకున్నారు. అంటే ఇవన్నీ ఉచితంగా జరిగినాయా, దీని వెనుక డబ్బులు తీసుకొని ఈ దర్శనాలు చేయించారా, దీని మీద రాకెట్ ఏదైనా ఉందా అనేది వస్తున్నటువంటి అంశం. కాబట్టి అందుకు సిట్టు వేస్తే ఏంటంటే, సిట్టు ద్వారా ఇటువంటి ఆర్థిక అంశాలన్నీ కూడా దాంట్లో మనం బయటకు వెలుగులోకి వస్తాయి. దీనికి సంబంధించి ఇదే మీరు చెప్పినట్టుగా రైస్ కొనుగోళ్ళు, యాలుకలు, నెయ్యి అన్నీ కొంటారు. దాని స్వామివారికి కావాల్సినటువంటి దినుసులన్నీ కూడా కొంటారు కదా. వాటన్నిటిలోనూ లోపాలు ఉన్నాయి అని చెప్తున్నా. అవన్నీ కూడా నాసిరకమే కొన్నారు అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం తేలాలంటే దర్యాప్తు లోతుగా జరగదు. అలాగే అన్నదానం విషయంలో కూడా నాసిరకం భోజనం పెట్టడం, సో ఇట్లాంటి విమర్శలు కూడా చాలా వినిపిస్తున్నాయి. సో గతంలో చూసాం మనం రకరకాల, అసలు టీటీడీలో మొత్తం మారిపోయిన పరిస్థితి చూసాం. మీకు మీడియాలోనూ చాలా మంది సోషల్ మీడియాలోనూ చూపించారు, రెగ్యులర్ మీడియాలో కూడా భక్తులు బాగా అన్నం మీద ఆపేసి, అంటే దాని మీద కరుణాకర్ రెడ్డి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కూడా స్పందించారు. అదేంటి మేము భోజనం పవిత్రంగా దీన్ని మీరు ఎత్తి చూపకూడదు, ఏది పెడితే అది పవిత్రంగా భావించి తినాలి, ఏది పెడితే అది తినటానికి అట్లా కాదుగా. స్వామివారికి ఏం తక్కువ, ఆయనకి కోట్ల రూపాయల ఆదాయం ఉంది, కోట్ల రూపాయలు ఆయనకి విరాళాలు వస్తూ ఉంటాయి. అన్నదానానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అకౌంట్ ఉంది దానికి సంబంధించి. అన్నదానానికి సంబంధించి పైగా టెంపుల్లో ఆదాయం తీయలేకర్లా, అన్నదానం చేయడం కోసం వాళ్ళు కోట్ల రూపాయల నిధులు సేకరించారు. వాళ్ళ వేల కోట్ల రూపాయల నిధులు వాళ్ళ బ్యాంకులో పెడుతున్నారు భోజనం. అంత నిధులు ఉన్నప్పుడు నీకు నాసిరకం పెట్టాల్సిన అవసరం ఏముంది దానికి సంబంధించి? సో కాబట్టి ఖచ్చితంగా నాసిరకం పెట్టారు. దీని మీద లోతుగా ఎంక్వైరీ జరగాల్సిందే, అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లోనూ జరగాలి. దానికి సిట్టు వేయాలి, ఇంకా అవసరమైతే ఇంక లోతైనగా చర్చ అనేది జరగాలి దీనికి సంబంధించి. ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా మాత్రం చర్యలు తీసుకోవాలి. అదే మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితులు మనం చూసాం. అంటే అన్ని కోణాల్లో చూసాం. మీరు చెప్తున్నట్టు నిజం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిది చూసాం, రోహిత్ గారిది చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంజయ్ గారి దగ్గర నుంచి మరి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైనా దాని మర్యాద కాపాడారు. ఆగమ శాస్త్రాన్ని విలువలు ఇచ్చారు. నేను చెప్పేది ఆగమ శాస్త్రం ఏదో గొప్పదానా లేకపోతే తక్కువదానా దాని గురించి కాదు, మనం కంపేర్ చేయకూడదు. ఇక్కడ ఎవరైతే మనోభావాలు ప్రజలు నమ్ముతున్నారు, మనం ప్రజలకు చేయాల్సిన బాధ్యత ఉంది. నాస్తికులు ఎంత విలువ చూస్తామో ఆస్తికులు కూడా అంతే విలువ చూడాలి. ఎవరికి ఉండే మనోభావాలు వాళ్ళకి ఉంటాయి దానికి సంబంధించి. సో కాబట్టి ఇవాళ దాదాపు భారతదేశంలో 80% మంది హిందువులు ఉంటే అందులో దాదాపుగా 99% మంది హిందువులు ఆయన్ని ఆరాధిస్తారు. ఒక మహా అయితే 1-2% నాస్తికులు ఇతరతర వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. బట్ అంత మెజారిటీ పీపుల్ విశ్వసించే దాన్ని మనం అవమానపరచకూడదు కదా, అది ప్రజాప్రభుత్వం కదా. సో ల్యాబ్ విషయానికి వచ్చేసరికి కూడా ఇప్పుడు గుజరాత్ లోని ల్యాబ్ కి పంపించారు. సో ఇంకా సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఒక్కొక్కసారి రిపోర్ట్స్ కూడా తప్పు వస్తాయి అనే వాదన, అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ విమర్శలు చేస్తుంది, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఒకసారి తప్పు తెరిచే కదని మనకి చాలా విషయాలు అనుభవంలోకి వస్తాయి. దీని నుంచి నిజానికి అన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొనుగోళ్లు జరుగుతుంటాయి. నెయ్యికి సంబంధించి పవిత్రమైనది ఇవాళ వరకు కూడా తిరుమలలో నెయ్యి నాణ్యతని పరిశీలించే ప్రయోగశాల ఏది లేదు మనకి.
అది లేకపోవడం వాళ్ళు చెప్పారు కానీ అది నిజం లేదు. దానికి సంబంధించి వ్యక్తిగతంగా మనుషులు చూసి వాసన బట్టి చెప్పడం తప్ప ప్రయోగశాల అంటే సైంటిఫిక్గా లేదు. దానికి సంబంధించి ఇవాటికైనా పెట్టడం అవసరం. ప్రైమరీగా ముందు అక్కడ జరిగే ప్రతిదానికి సంబంధించి వీలున్నంతే వీలుంటే ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ని ఏర్పాటు చేయాలి. బయట ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు పరీక్ష చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మనోభావాలకు సంబంధించి మీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో అని చెప్పి వీళ్ళలో ఇస్తున్నారు. గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రతి జిల్లాలో ఉన్నారు మనకి, కానీ వాళ్ళు చేయట్లా. కాబట్టి ప్రత్యేకంగా ఒక ఫుడ్ నాణ్యతను తెలియజే ఒక విభాగాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ప్రభుత్వం ఏం చెప్పాలంటే ఇది పవిత్రత కాపాడటం, అంతేగాని దేవుడికి మనం అవమానించడం అనే విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు గమనించాలి. దేవుడి యొక్క పవిత్రత కాపాడాలంటే ప్రసాదం అన్ని రకాలు. ఇవాళ తిరుమల ఒక్కటే కాదు, దుర్గగుడిలో విజయవాడ దుర్గగుడి అన్నవరం సత్యనారాయణ స్వామికి సంబంధించి, సింహాచలం అప్పన్నకి సంబంధించి, అట్లే కాణిపాకు విఘ్నేశ్వరుడికి సంబంధించి అలా మనకి ఆ ఆలయాలు చాలా ఉన్నాయి, ప్రముఖ ఆలయాలు. ఆ ఆలయాల్లో కొన్ని చోట్ల మరీ దారుణం ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్ బయటకి ఇస్తున్నారు, సొంతగా తయారు చేయకుండా. ప్రసాదాలు బయట కాంట్రాక్ట్ వాళ్ళే ఇస్తారు, లాభాపేక్ష చూస్తారు. ఇవాళకైనా ఏదైతే ఉందో గ్రేడ్ 1 ఆలయాలు అన్నీ ఉండే గ్రేడ్ 1 వాళ్ళు దాంట్లో ఏబిసిడి కేటగిరీస్ ఉంటాయి ఆలయాలు. ఏబి కేటగిరీకి సంబంధించి ఆదాయం బాగుంటుంది. వాళ్ళు సొంతగానే పోర్టు ఏర్పాటు చేసుకొని సొంతగానే వాళ్ళు లడ్డూ తయారు చేసే విధానం ఉండాలి. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి చెప్పాలి దీనికి సంబంధించి. అది ప్రభుత్వం ఇప్పుడు జరిగిన పరిణామ నేపథ్యంలో చర్యలు తీసుకుంటే అవసరం. ఓకే, ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ఇది ఇంత పెద్ద మ్యాటరు, ప్రధానమంత్రి ఏ రకంగా స్పందించాలి, కానీ ఇంతవరకు ప్రధానమంత్రి స్పందించకపోవడం కారణం ఏంటి? బీజేపీ నేతలు చాలా మంది స్పందిస్తున్నారు, బండి సంజయ్ కావచ్చు, జేపీ నడ్డా అయితే మొత్తం రిపోర్ట్ అడిగారు. కానీ ప్రధానమంత్రి చిన్న చిన్న విషయాలకి ఇమీడియట్ గా స్పందిస్తారు కదా. మరి ఇందాకేమన్నారు, ముఖ్యమంత్రి స్పందించడం ఎక్కువ కదా అన్నారు. మళ్ళీ ఇది ప్రధానమంత్రి దాకా వెళ్ళినట్టు ఇది నిందా చెప్పని చూశారు. ఇది మనది భారతదేశం లౌకిక రాజ్యం. అంత తొందరగా దానికి సంబంధించి ప్రధానమంత్రి స్పందించాల్సినంత అవసరం కాదు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైతే అప్పుడు మాత్రమే కేంద్రం కలిగించుకోవాల్సి వస్తుంది. ఇక్కడే విఫలం కాలేదు, ముఖ్యమంత్రి స్పందించారు, తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు, సిట్టు వేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి దాకా వెళ్ళవలసిన స్థాయి లేదు కాబట్టి ఆయన స్పందించలేదు. అంటే ఈ లడ్డు వ్యవహారానికి అట్లీస్ట్ రియాక్ట్ అయ్యే అంత స్థాయి కూడా లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పారుగా, వాళ్ళు మంత్రులు నడ్డా గారు స్పందించారు దానికి సంబంధించి, అట్లయినా బండి సంజయ్ గారు, సహాయ మంత్రులు, కేబినెట్ మంత్రులు కూడా స్పందించారు దీనికి సంబంధించి. ఇప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నామని చెప్పి అన్నారు, దానికి సంబంధించి రిపోర్టు అది వస్తే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు పంపిస్తున్నారు ఎల్ఈది నుంచి ఏం జరిగింది ఏమిటి మొత్తం రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు స్పందించే స్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి ప్రధానమంత్రి స్పందించేంత విషయం ఏమీ కాదు దీనికి సంబంధించి. అందుకోసం అని చెప్పేసి ఆయన స్పందించలేదని నేను అనుకుంటున్నాను. ఇదే విషయంలో ప్రకాష్ రాజ్ ఇచ్చిన కామెంట్ కి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవడం మనం చూసాము. సో ఈ విషయాన్ని ఎందుకంత ఇప్పుడే మత విద్వేషాలతో రకరకాల సమస్యలతో మనం బాధపడుతుంటే దీన్ని ఎందుకంత పెద్ద చేస్తున్నారు, ఈ ఇష్యూని సాల్వ్ చేయండి అని ప్రకాష్ రాజ్ అన్న మాటలకి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందించారు. ఇందాకే మనం అనుకున్నాం దీనికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ అని ఆయన ఎగ్నోటిస్ట్, ఆయన హేతువాది. నాకు తెలిసి ఆయన ఆస్తికుడు కాదు, ఏదైనా ప్రశ్నించమంటారు. హేతువాది చేసేటంటే అది దేవుడికి సంబంధించింది కాబట్టి ఏదైనా సరే ముందు ప్రశ్నించండి అనేది వాళ్ళ స్వభావం. దానికి సంబంధించి ఇంత హడావుడి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నిజం దానికి సంబంధించి. ఇప్పుడు అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది అన్నది ప్రకాష్ రాజ్ గారి ఉద్దేశం. అందుకోసం ఆయన చెప్తానంటే నేను చెప్పినటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇంకోసారి చదివితే నేను చెప్పినటువంటి అంశాన్ని పాజిటివ్గా మీకు అర్థమవుతుందని చెప్పి ఆయన రిప్లై ఇచ్చాడు. కాకపోతే ఆయన ఏంటంటే హిందువులు కనుక హిందూ మనోభావాలు దెబ్బతీస్తే, హిందూ సనాతన ధర్మాన్ని కనుక ఎవరైనా విఘాతం కలిగిస్తే నేను చూస్తూ ఊరుకోను అని పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ మాటలతోని గట్టిగా స్పందించారు. ఆయన రిప్రజెంటేటివ్ ఆఫ్ ది హిందూ ఈజ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఏ కీ వన్ ఆఫ్ ది కీ పర్సన్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ యొక్క అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయం దానికి సంబంధించి హిందువులకు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరికైనా.
కాబట్టి ఇది అన్యాయాన్ని ఖండిద్దాం, అన్యాయానికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం, కఠినంగా ఉందాం దానికి సంబంధించి. కానీ మతపరంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడటం తగినటువంటిది కాదని నాకు. ఇప్పుడు నెహ్రూ గారి మీరు చెప్తుంటే ఒక మాట గుర్తొస్తుంది. నెహ్రూ గారి ఇలాంటి రాజకీయ నాయకులు ఎక్కడైనా రిలీజియస్ ఓపెనింగ్స్ కి వెళ్ళేవారు కాదంట, అవును. ఎందుకంటే మనం వెళ్ళకూడదు అని. వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ద రిలీజియన్ బుక్ ఉందండి, దాంట్లో చెప్తాడు ఆయన, రిలీజన్ ఇస్ ఎ సోషల్ నీడ్, ఒక సామాజిక అవసరం మాత్రమే. దాని గురించి అది అవసరం, Yes. సామాజిక అవసరం రిలీజన్ అది. ఎందుకంటే ఒక మనిషికి ఒక స్ట్రీమ్లో నడవడానికి అట్లా కాదు, ఇది తప్పు ఇది ఒప్పు. వ్యక్తులు చెబితే వినరు కాబట్టి భగవంతుడి పేరుతో ఒక మతం పేరుతో నువ్వు మంచి చేయరా నువ్వు చెడు చేయమాకరా అని చెప్పడానికి సామాజికమైన బట్టి అవసరం మతం అనేది అని ఆయన చెప్తాడు. దాన్ని ఆ కోణంలో దృష్టిలో చూడాలి మనం, అంతే తప్ప మూఢత్వాన్ని పెంచే విధంగా మనం చూడటం అనేది, పైగా ఒక స్థాయి కీలకమైన స్థాయిలో అని కూడా పనిచేయకూడదు. సో మొత్తం మీద ఏది ఏమైతే మాత్రం ఈ లడ్డు నెయ్యి, కల్తీ నెయ్యితో తిరుమల లడ్డు తయారు చేయడం అనేది అందరినీ తీవ్రంగా బాధించింది. అదేవిధంగా యానిమల్ ఫ్యాట్ లాంటివి కలపడం అనేది ఉండటం ఆ నెయ్యిలో ఇంకా తీవ్రంగా కలిసివేసిందని చెప్పొచ్చు. నిజమే. ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉలిక్కిపడ్డ విషయము ఇది, నిజం కాకపోతే బాగుండు అని ఐ థింక్ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి. అసలు ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలంటారు? ఈ వ్యవస్థ పటిష్టంగా ఎట్లా తయారవ్వాలంటారు? ఇది చెప్పాను కదా ముందు, ఫస్ట్ ఎక్కడికి చోట అక్కడ మనకి ముందు ప్రయోగశాలలు పెట్టాలండి, ప్రతి చోట దీనికి సంబంధించి చేయాలి. అట్లాగే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అది సుప్రీం అనుకోకుండా దానికి సంబంధించి కన్సెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పండితుల్ని కనుక్కొని ఈ మార్పు చేయబోతున్నారు నిజమా కాదా అనే అంశానికి సంబంధించి చర్చలు జరిపి అప్పుడు మాత్రం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం 100 రోజుల శత దినోత్సవం జరుపుకుంది. అయితే ఈ 3.5 నెలల్లో మొత్తం మీద పెన్షన్స్ ఇవ్వడం తప్ప 1వ తారీఖు ఇంకా సాధించిన విజయాలు ఏమున్నాయని అనుకోవాలి? బారసాల రోజున ఆవకాయ పెట్టలేం కదమ్మా, అన్నప్రాసన రోజున ఆవకాయ పెట్టలేం కదా. వీళ్ళు వచ్చి మొత్తం 100 రోజులు ఉంటున్నారు. మీరే 100 రోజుల్లో దాదాపు నెల రోజులు వరదలు, అధిక వర్షాలు ఇవన్నీ జరిగినాయి. దానికి సంబంధించి ఇక్కడ మనం చేయాల్సింది మీరు అంటే ఫస్ట్ అందరికీ ఆమోదయోగ్యంగా పెన్షన్లు అందరికీ ఇస్తారు. ఆ తర్వాత కూడా ప్రతి నెల రేపు ఆదివారం వస్తే ఈ రోజు అందించారు, లాస్ట్ మంత్ కూడా దానికి సంబంధించి శనివారం నాడు అందించారు. దానికి సంబంధించి ముందు సంక్షేమానికి సంబంధించి ప్రయారిటీ ఇచ్చాడు ఆయన, చూస్తున్నాడు దీనికి సంబంధించి. రెండోది వరదల సందర్భంగా విజయవాడ ముంచెత్తింది. విజయవాడ ఒకటే కాదు, బుడమేరు కారణంగా చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మునేరు లాంటి ఉపనదులు చాలా పొంగి పొరలాయి దానికి సంబంధించి. సో ఈ స్థితిలో ముఖ్యమంత్రి ఆ వయసులో కూడా ట్రాక్టర్ మీద ఎక్కి వరద ప్రాంతాల్లో తిరిగి విజయవాడ సబ్ కలెక్టరేట్ని సచివాలయంగా మార్చి ఆయన అక్కడే కూర్చొని స్వయంగా ఆయన ట్రాక్టర్ ఎక్కి ఆహార పొట్లాలు అందజేశాడు ఆయన. అంతకు మించిన మనకి సీఎం ఎవరు కనిపిస్తారు? సీఎం అంటే దూరంగా ఉండి హెలికాప్టర్ను చూసి వెళ్ళిపోయేవో కనిపిస్తారు తప్ప మనకి ఇట్లా ఆచరణకు వచ్చేసి ఆచరణలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేసే ముఖ్యమంత్రులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎస్ అండి, డెఫినెట్ గా మీరు అన్నట్టుగా వరద విషయంలో, విజయవాడ వరదల విషయంలో టీడీపీకి అలాగే ముఖ్యమంత్రికి 100కి 100 మార్క్స్ వేయొచ్చు. ఒక 20 రోజుల పాటు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబుకి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఏమంటారు? ఆయన పట్ల మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఆయన 100కి మీరు 100కి 100 వేస్తాం. ఆయన ఇప్పుడే కాదు, హుదూద్ మనకి తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నంలో అక్కడ చేశాడండి. ఇక్కడికంటే ఇంకా అక్కడ ఇంకా అద్భుతం. మీకు అన్ని ఎలక్ట్రిక్ స్తంభాలన్నీ పడిపోయినాయి, కూలిపోయినాయి, అన్ని కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఎన్నో జరిగింది అక్కడ. అవన్నీ కూడా మీకు మినిమం 24 అవర్స్, మ్యాక్సిమం 36 అవర్స్ కన్నా రిస్టోర్ చేశారు దానికి సంబంధించి. అంటే అంత గొప్పగా ఆయన దగ్గర ఉండి హుదూద్లో కూడా ఆయన విశాఖపట్నంలో మొత్తం అక్కడే ఉండి ఆయన చేశాడు. ఆ అనుభవం కానీ మరో అనుభవం ఆయన కాదు. ఆయన దగ్గరుండి మొన్న వరదల సమయంలో నిజంగా మీకు బుడమేరు దుఃఖదాయిని, బెజవాడ దుఃఖదాయి అంటారు బుడమేరు అనేది. నిజంగా బుడమేరు అనేది మనకి ఎప్పటి నుంచో బెజవాడ దుఃఖదాయిని ఎందుకంటారంటే అది ఎప్పుడు దాని కంట్రోల్ ఏమి ఉండదు. మైలవరం కొండల్లో నుంచి ప్రవహిస్తుంది వరద అంతా వచ్చేసి, అది మొత్తం ప్రవహించి విజయవాడ మీద పడుతుంది. విజయవాడ నుంచి వెళ్ళి కైకలూరు ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. దీనికి సంబంధించి దాన్ని ఏం చేశారంటే మీకు ఇంకా 30 ఏళ్ల క్రితం మన వెనకెళ్ళేట్లయితే
పొలాలన్నీ కూడా ఏ రైతు కూడా పాపం అందుకని దుఃఖదైన వాళ్ళు రూపాయి తినే అవకాశం ఉండదు, వేస్తాడు ఎంతో ఆశగా. ఒక 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఫలసాయం తీసుకుంటాడు, మిగతాన్ని కొట్టుకోవటమే దాని సంబంధించి. అటువంటి స్థితిలో అప్పుడున్నటువంటి కొంతమంది ఆలోచన చేసి బుడమేరుని విజయవాడ టౌన్లోకి రాకుండా దాన్ని కృష్ణానదిలో పైనుంచి కృష్ణానదిలో కలపాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన ప్రకారం అంతకుముందు విజయవాడ అక్కడ మనకు థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, దానికోసం చెప్పి 2 కెనాల్స్ ఉంటాయి, ఒకటి కూలింగ్ కెనాల్, ఒకటి అవుట్ ఫ్లో వస్తుంది అనమాట. లోపలికి వెళ్ళేదాన్ని చల్లటి నీళ్లు తెలుతుంది, లోపల యంత్రాలను క్లీన్ చేసిన తర్వాత వేడి నీళ్లు బయటకు వస్తాయి. దానికి ఒక కెనాల్ ఉంటుంది, దీనికి ఒక కెనాల్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బుడమేరుకి సంబంధించి పూర్తిగా అడ్డుకట్ట వేసేసి ఆ ప్రవాహాన్ని మళ్లించి ఈ వేడి నీటి కాలంలో కలిపేశారు తీసుకొచ్చి. సో ఆటోమేటిక్ గా బురద ఎప్పుడైతే బుడమేరు పొంగిందో ఆ నీరంటే కృష్ణానదిలోకి వెళ్ళిపోయాయి. దాంతో ఏం చేశారంటే ఈ బుడమేరు ప్రవాహ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ కూడా ఆవాసాలుగా మారినాయి. ఆక్రమణలు కొంత రైతులు ఏం చేశారంటే అమ్మేసుకున్నారు నివాసానికి, నీళ్లు రావట్లేదు కదా, అటు వెళ్ళిపోయినాయి కదా, అందుకోసం ఇల్లు కట్టుకున్నారు అంతా, దాన్ని మార్పు చేసుకున్నారు. ఇప్పుడు జరిగిన నష్టం ఏంటంటే ఇల్లు కట్టుకొని ఉండటం, ఏదైతే అడ్డుగా వేసింది కట్టె తెగిపోవటం, 8 చోట్ల తెగిపోయిందట ఆ అధిక వర్షాలకి. దాని తర్వాత ఆ కట్ట మెయింటెనెన్స్ సరిగా లేదు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదం అది అధిక వర్షం, దానివల్ల కట్టలు తగ్గి నీరు వచ్చేసి ఎంత జరిగింది దీనికి సంబంధించి. కానీ స్పందించిన తీరు ప్రభుత్వం ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకి ఎవరు ఏం చేయలేని పరిస్థితి కదా, ఎవరు చేయలేని పరిస్థితి. దానికి సంబంధించి మీకు గుర్తుందో లేదో 2005 సంవత్సరంలో బొంబాయిలో 5 రోజుల పాటు వర్షాలకి అధిక వర్షాలకి రోడ్లన్నీ స్తంభించి కార్లన్నీ మనుషులంతా రోడ్ల మీదే ఉన్నారు 5 రోజుల పాటు. ఎవరేం చేయలేరు, ప్రకృతి అది దానికి సంబంధించి. ఇట్లాంటి సందర్భాల్లో రాజకీయ ప్రతి విమర్శలు కాకుండా అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ చేయట్లేదు, ప్రతిదీ రాజకీయం చూస్తున్నారు. ఇవాళ రేపు అంతా ఓట్ల రాజకీయం దానికి సంబంధించి. అయినా ప్రజలు విజ్ఞానవంతులు, విజ్ఞులు, ఖచ్చితంగా ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేది ప్రజలు వాళ్ళు తెలుసుకుంటారు. ఆ ప్రయత్నం మనకి ఆచరణలో కనిపిస్తుంది. అక్కడ ఆచరణలో కనిపించింది. మీరు అన్నట్టు చంద్రబాబు చాలా చక్కగా స్పందించారు. ఈవెన్ అధికార యంత్రాంగాన్ని కూడా సరిగ్గా పనిచేయట్లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి విమర్శించారు తన ప్రభుత్వంలోని అధికారులు. సో అది చాలా అప్రిషియేటబుల్. అంతే కదా. ఇప్పుడు వైఫల్యం ఒకటి మనకు ప్రజాస్వామ్యంలో 3 వ్యవస్థలు ఉంటాయి మనకు సంబంధించి. ఇప్పుడు వీళ్ళు లెజిస్లేచర్ నిర్ణయాలు చేసేవాళ్ళు లేడు, ఆచరించవలసింది కార్యనిర్వాహక వ్యవస్థ, వాళ్ళు కార్యనిర్వహణ చేయాలి. మరి వీళ్ళు చట్టాలు చేసేవాళ్ళు, జీవోలు ఉత్తర్వులు చేసేవాళ్ళు, అవి అమలు అవుతుందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేసి అమలు చేయలేని అధికారుల పట్ల ఆవేశం, ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పేం. ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి తన ఇంటిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నాలన్నీ అని చెప్పి వైసీపీ విమర్శలు మనం చూసాం. ఆ విమర్శలు ఏమంటారు? వైసీపీ వాళ్ళు చాలా చేస్తున్నారండి. ముఖ్యంగా రాజధాని మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేశారండి. రాజధాని ఎక్కడ మునిగిపోయిందండి? అధిక వర్షాలు జరిగినాయి, ప్రతి చోట్ల నీరు నిలిచినాయి, ప్రతి ఇంట్లోనూ ఉన్నట్లయితే సెక్రటరీ కూడా నీరు నిలిచాయి అధిక వర్షాలు. అంతేకాని వరదేం కొట్టుకురాలే, కృష్ణానది నీళ్ళిపోయి సెక్రటరీకి రాలా దానికి సంబంధించి. కానీ వాళ్ళు సెక్రటరియట్ మొత్తం మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేసి రాజధాని మార్చడానికి ఇది ఒక వేదికగా చేసుకోవాలనుకున్నారు. ఆ లెక్క వస్తే 5 రోజుల పాటు బొంబాయి మునిగిపోయింది, ఎవరు అడగలేదే రాజధాని మార్చాలి బొంబాయి నుంచి. మన బుద్ధులు, మన ఆలోచన విధానం, రాజకీయాలు ఇవన్నీ ఇట్లా మాట్లాడింపు చేస్తాయి అంతే. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ ప్రభుత్వం మీద కావచ్చు, చంద్రబాబు మీద కావచ్చు పెట్టుకున్న నమ్మకాన్ని సో ఈ 100 రోజుల్లో ఎట్లా కనిపించిందండి? సరళి ప్రభుత్వ నడిపించిన సరళి మీకు ఎట్లా అనిపించింది? అనుకున్నాం కదా 100 రోజుల్లో దాదాపు పెన్షన్లు సక్రమంగా వేస్తున్నారు. దానికి సంబంధించి రెండోది కొన్ని పాలసీలు విధానమైనటువంటి కొన్ని నిర్ణయాలకు మార్పు. ఇప్పుడు అంతకుముందు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి చాలా పాత పద్ధతి కొత్త పద్ధతి సేబీ ఏర్పాటు చేయటం, జగన్ బ్రాండ్ అని చెప్పేసి నాసేగా అమ్మటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రద్దయి కొత్త విధానం, పాత విధానం తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. అట్లాగే కొన్ని ఇవాళ నియామకాలు, దానికి సంబంధించి కార్పొరేషన్ నియామకాలు, ఆర్టీసీ ఉందనుకోండి, ఇంతకుముందు అధికారుల చేతిలోనే ఉంది, ఇవాళ కమిటీలు వేశారు కాబట్టి ఆర్టీసీ ప్రజాప్రతినిధులు దాంట్లో ఎంటర్ అవుతున్నారు. అన్నీ సాధ్యం కాదు కదా, 100 రోజుల వ్యవధిలోనే మీకు ఎన్ని సాధ్యం అవుతాయి. కానీ ప్రభుత్వం సానుకూల ధోరణితో పనిచేస్తుంది, సానుకూలంగా ముందుకెళ్తుంది పాజిటివ్గా. కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. 100% చంద్రబాబు నాయుడు గారు
వాళ్ళు అనుకున్నాడు ప్రజలు అనుకూలంగానే పనిచేస్తున్నారు. ప్రజలు కూడా ప్రధాని ఇంకా చెప్పాలంటే కొంచెం అతిశయోక్తి అనిపించినా కూడా ప్రజలు ఎట్లా వేశారంటే ఓట్లు ఎవరు వచ్చినా మాకు పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలని ఓట్లు వేశారు అంతే. మాకు ఎవరు ఇచ్చారు మాకు కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఓట్లు చేశారు ప్రజలు. సో కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కష్టం చూసిన ప్రజలందరూ ఎస్ ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా అన్ని చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సక్రమంగానే పాలన చేస్తున్నారు. ఓకే అండి. అలాగే ఇప్పుడు మనం ఒక యాంగిల్లో మాట్లాడతాము, కానీ ఇక్కడ ప్రతిపక్షాల విమర్శలు ఎట్లా ఉన్నాయంటే వైసీపీని ఇబ్బంది పెట్టడం, ఇరుకును పెట్టడం తప్ప పెద్దగా చేసింది ఏమీ లేదు. సో విజయసాయి రెడ్డి చూసాము, చాలా మంది కామెంట్స్ చూసాం మనం. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి సంబంధించి సహజంగా అధికార పక్షాన్ని విమర్శిస్తారు. అధికార పక్షం ఏం చేస్తుందంటే వాళ్ళ కౌంటర్కి సమాధానం చెప్తుంది. ఇక్కడ ప్రారంభం నుంచి కూడా ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది మనకి. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా రాలా, కేవలం 11 స్థానాలు మాత్రమే వాళ్ళు విజయం సాధించారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 10% ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలంటే. ఆయనకి రాలేదు, మాకు రాలేదు, నాకు ఇవ్వలేదని కోర్టుకు వెళ్ళాడు. దానికి సంబంధించి పెండింగ్లో ఉంది ఇష్యూ. దానికి సంబంధించి అంటే నీకు ప్రారంభ దశ నుంచే ఇద్దరికి సంబంధించినటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు, పాలనాపరమైన విభేదాలు వచ్చేసి ఉన్నాయి దానికి సంబంధించి. కాబట్టి సహజంగానే వాళ్ళు ఎంత చేసినా ప్రభుత్వం విమర్శిస్తున్నది ప్రతిపక్షం చేస్తున్న విమర్శ ఇప్పుడు సాహిత్యంగా ఉందా, హేతుబద్ధంగా ఉందా లేదని ప్రధానం. అది ప్రజలు గమనిస్తారు. ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్న వాళ్ళ విమర్శ ఏది ఉందో, మన కోసం చేస్తున్నారా ప్రతిపక్ష నాయకులు, వీళ్ళు వాళ్ళ కోసం చేసుకుంటున్నారా విమర్శ అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఓటమి తర్వాత జగన్ ముఖం చాటేసి బెంగళూరు ప్యాలెస్ లో టైం పాస్ చేస్తున్నాడు అనే వాదన వినిపిస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? అది కరెక్టేదండి, టైం పాస్ వాదన కదిలేదు. ఆయన చెప్పాను కదా ఇందాకనే, ఆయన అనుకున్నాడు కనీసం ప్రతిపక్ష హోదా ఉంటే బాగుంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్ప ఆయన ప్రతిపక్ష నాయుడు హోదా లేదు. ఇంకా అది మాజీ ముఖ్యమంత్రి అనే పదవి లేకపోతే సాధారణ శాసనసభ్యుడు అయినా, అందరు శాసనసభ్యులతో పాటు ఈయన కూడా ఒక శాసనసభ్యుడు. అందువల్ల దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, ఆయన అట్లాంటి ప్రచారం జరగడానికి వీలు కలిగింది. బట్ ఆయనకున్న స్థాయిని బట్టి వాళ్ళు చేస్తారు. అలాగే జగన్ విషయంలో 11 మంది ఎమ్మెల్యేలతో తను ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక సతమతం అవుతున్నాడు. అలాగే ఇంతకుముందు బీజేపీ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా ఒంటరి తనం. సో ఇవన్నీ చూస్తుంటే స్వయంకృత అపరాధం అనుకోవాలా, లేకపోతే సహజంగా జరిగిన రాజకీయ పరిణామంగా మనం చూడాలంటారా? ఇప్పుడు రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయమ్మా. గతంలో డిఎంకే తమిళనాడులో కూడా అక్కడ రాజకీయం గొప్పతనం, నాయకుడు గొప్పతనం అప్పుడే బయటపడుద్ది. ఏమి ఓడిపోయినప్పుడు ఆ రాజకీయ నాయకుడు ప్రవర్తన తీరే. మీకు తమిళనాడులో కరుణానిధి మాత్రమే ఒక్కడే గెలిచి మొత్తం ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా పార్టీని నిలబడింది, ఆ నాయకుడు నిలబడ్డాడు, పార్టీని నిలుపుకున్నారు. అది అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. అందుకోసం వాళ్ళందరినీ కూడా స్టార్స్ అంటారు రాజకీయాల్లో, డిప్లొమాట్స్. వాళ్ళు దాన్ని ఉంటారు. అటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఇంకా చేరుకోలేదు అనిపిస్తుంది నాకు. అది చేరుకుంటాడే ఆశిద్దాం దానికి సంబంధించి. ఆయన ఖచ్చితంగా ఆ స్థాయికి చేరుకోవాలి, అప్పుడు పార్టీ నిలబడద్దు. అట్లా కాకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలా, ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలే. ఆయన వాళ్ళ ఓడిపోయిన తర్వాత పెడుతున్నాడు. అది కూడా ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు తప్ప ప్రశ్నలు ఇస్తే సమాధానం ఇచ్చే స్థాయి ఉండదు దానికి సంబంధించి. సో కాబట్టి రాజకీయ నాయకుడు అనేవాళ్ళు వాళ్ళ మోడీకి కూడా ఆ అపప్రద ఉన్నది. ఇవాళ ఒకసారి కూడా మోడీ గారు థర్డ్ టర్మ్ చూస్తున్నాడు, పట్టుమది 3-4 సార్లు కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించలేదు ఢిల్లీలో దానికి సంబంధించి. సో ఇవన్నీ లోపాలు దీనికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ఆయన ఆ లోపాలని సవరించుకుంటే బాగుంటుంది. అలాగే వైసీపీ పాలనలో టీడీపీ చాలా విమర్శలు చేసేది, ఆయన పైన ఉన్న వివేక హత్య కేసు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో విచారణ జరగాలి అని చెప్పి. అప్పుడేమీ అంత మనకేమి ప్రోగ్రెస్ కనిపించలా. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బలంగా విచారణ జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ని అరెస్ట్ చేయడం కోసం నంద్యాల వెళ్తే ఆనాటి ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలా. సిబిఐ వాళ్ళు వెళ్తే అరెస్ట్ చేయడానికి వాళ్ళు మా వాళ్ళకి కాదని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఇవాళ నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం సునీత గారు వివేకానంద రెడ్డి గారు కూతురు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి
కేసు పురోగతి ప్రయత్నించండి, ఆయనకి ఖచ్చితంగా చేస్తామమ్మా అని చెప్పాడు ఆయన. దానికి సంబంధించి ఉంది మొత్తం కలిపినా కూడా చెప్పాను కదా, ఇది పైగా కోర్టుతో కూడినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా. న్యాయస్థానాలు స్పందన బట్టి ప్రభుత్వం ఆచరించాలి. ఏదైనా గతంలో కోర్టు చెబితేనే వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్తేనే సాధ్యం కాల, రేపొద్దునంటే అటువంటి జరగదు, సహకరిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా కేసు పురోగతి ఉంటుంది. సునీత గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి, షర్మిల గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి. ఖచ్చితంగా కేసు పురోగతి జరుగుతుంది, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు కూడా గతంలో కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళకి సంబంధించి కేసులు నమోదు చేశారు. అట్లాగే ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి రామకృష్ణరాజు గారు సంబంధించినటువంటి ఆయన జైల్లో పెట్టి లాకప్లో దెబ్బలు కొట్టారు, వాటికి సంబంధించి నిన్న కేసు నమోదైంది. సో ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుద్ది, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా కేసుల విషయం పక్కన పెడితే, జగన్ ని కనుక ఎక్కువగా ఇబ్బంది పెడితే అది టీడీపీకే అదొక సమస్యగా పరిగణించవచ్చు, సానుభూతి జగన్ వైపుకి వెళ్లే అవకాశం ఉంది అనే విశ్లేషకులు భావిస్తున్నారు కొంతమంది. ఏమంటారు మీరు 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 యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్తూ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఆయన చాలా దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి చరిష్మాకి చంద్రబాబు నాయుడు చరిష్మా చాలా తేడా ఉంది. ఈయన చాలా తలపండిన నాయకుడు. ఈయన భారతదేశం మొత్తం చంద్రబాబుని ఒక విజనరీ నాయకుడిగా గుర్తింపు ఉంది, ఆయనకి లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రజల్లో తిరిగింది ఎక్కడుంది? బయటికి వెళ్తే పరదాలు కట్టుకొని వెళ్ళాడు. ప్రజల్లో మమేకమైంది ఎక్కడింది? ప్రజా దర్బార్ ఎప్పుడు నిర్వహించాడు? ఈ ప్రజలతో ఎప్పుడు కలిశాడు? లేదు. ఆ స్థితిలో ప్రచారం జరుగుతుంది ఏమనంటే దీనివల్ల ఆయనకే నష్టం జరుగుతుంది చంద్రబాబు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చిన్నపాటి ప్రచారం మాత్రమే. దీనివల్ల జరిగేది ఒరిగేది ఏముండదు. ప్రజలు కోరుకుంటున్నారు అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలనే ప్రజలు కోరుకుంటున్నారు. బ్రహ్మయ్య గారు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 100కి 100 మార్కులు సాధించారు. ఇక్కడ ఈ పాలనలో ఎన్ని మార్కులు సాధించారని మీరు అనుకుంటున్నారు? ఆయన మీరన్నట్లుగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అనేది భారతదేశంలోనే ఒక రికార్డ్ అది దానికి సంబంధించి. ఎందుకంటే పోటీ చేసి అన్ని గెలవడం అనేది. అయితే పాలనా పరంగా ఎట్లా ఉంది? ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి అంటే 6,000, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. గతంలో చాలామంది చేశారు ఉప ముఖ్యమంత్రులుగా. బెజవాడ గోపాల్ రెడ్డి గారు చేశారు, సంజీవ్ రెడ్డి గారు చేశారు, ఇట్లాంటి పెద్ద నాయకులు కూడా ఉప ముఖ్యమంత్రి చేశారు. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పదాన్ని బట్టి పదవికి వండి వస్తుంది. ఏ మాటకా మాట పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవన్నీ తీసుకొస్తున్నారు ఆయన, దాంట్లో అనుమానం లేదు. మీరు చెప్తున్నట్టుగా పాలనా పరంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా క్యాబినెట్ నిర్ణయానికి ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో మాత్రమే ఆయన ఉంటారు దానికి సంబంధించి. సో ఆయన ఇటువంటి ఏదైతే నిర్వహిస్తున్నాడు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు ఆయనకు సంబంధించి ప్రధానమైనటువంటి శాఖలు ఆయనకు సంబంధించి. మొన్న వరదలు వచ్చినప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఎక్కడైతే సఫరింగ్ పంచాయతీలు ఉన్నాయో దాదాపు 4 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పంచాయతీకి ₹1,00,000 ఆయన అనౌన్స్మెంట్ చేశారు. నిధులు సొంత డబ్బులు, అవి ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు, ప్రభుత్వానికి సంబంధించినవి కూడా కాదు. ఆయన 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి విరాళం ఇచ్చి 4 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ప్రతి పంచాయతీకి ₹1,00,000 వచ్చే విధంగా ఎక్కడైతే ఈ వరదల్లో నష్టపోయే పంచాయతీలను వాళ్ళకి ఇచ్చారు. ఇది గొప్ప విషయం తెలుసు. అట్లా ఆయన నాకు తెలిసి ఇప్పటి వరకు రూరల్ రోడ్లకు సంబంధించి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్య సదుపాయాల గురించి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సదుపాయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పింది, కానీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ అంశాన్ని మొన్న చర్చించారు. దానికి సంబంధించి ప్రతి ఇంటికి ఒక మంచినీటి కుళాయి ఉండాల్సిందే, అది ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖ. దానికి సంబంధించి అతను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా అయినప్పటికీ ఆయన కొత్త రాజకీయాలు అయినప్పటికీ చాలా మెచ్యూరిటీతో, చాలా ప్రజా సంబంధమైనటువంటి అంశాలలో చాలా పరిణితితో ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు దానికి సంబంధించి. కాబట్టి ఆయన 100 రోజుల పాలనలో ఉప ముఖ్యమంత్రిగా 100% సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. అలాగే నటుడిగా చాలా ఆదరాభిమానాలు మనం ఎంత ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. అవును.
సో అలాగే రాజకీయ నాయకుడిగా కూడా అంతే అంటారా? అంతే కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు 2+2 అన్నది 4 ఎక్కడైనా ఒకటే. ఎట్లయినా ఆయన రాజకీయాల్లో కూడా నటుడిగా సక్సెస్ అయినట్టుగా రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతున్నాడు. ఆ సక్సెస్ అయ్యే బాటలో ప్రయాణం చేస్తున్నాడు ఆయన, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మనకి ఒక పలుకు అన్నం మెతుకు అన్నం పట్టుకుంటే ఉడికిందా అన్నం లేదు మొత్తం ఉడికిందా తెలిసిపోతుంది తెలిసిపోతుంది. కదా. Yes. అట్లయినా ఆయన పయనిస్తున్నటువంటి Yes. ఆ ఆయన అడుగులు మనసు చూస్తే, మీరు చెప్పినట్టు మనసు పెట్టి పనిచేస్తున్న తీరు చూస్తుంటే ఆయన బాధ్యతాయుతంగా. Yes, ఆయన అడుగులు చూస్తూ ఉంటే సక్సెస్ఫుల్ ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. సో ఇక జమిలీ ఎన్నికల విషయాల గురించి మాట్లాడతాము. అంతకంటే ముందు మొత్తం మీద సక్సెస్ అయినట్టుగానే భావించాలా మనం ఈ 100 డేస్ పాలన? అది చెప్పాము అనుకోను. ఖచ్చితంగా 100 డేస్ పాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మిత్రపక్ష కూటమి ఏదైతే మూడు పార్టీల కూటమి ఉందో, 3 పార్టీలకు సంబంధించిన కూటమి విజయం సాధించింది, సక్సెస్ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. సో మొత్తం మీద జమిలీ ఎన్నికలు తీసుకురావాలి అన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరైందే అంటారా? అందులో ఉండే కష్ట నష్టాలు ఏమి ఉంటాయి అనుకుంటున్నారు? జమిలీ ఎన్నికలైతే ఇంత పెద్ద భారతదేశంలో సాధ్యం కాదు. వాళ్ళు ఎందుకు, దీని వెనకాల ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమిటి, ఏ కారణంతో ఇవి చెప్పుకుంటున్నారో అర్థం కాలేదు. బాగా పూర్తిగా మెజారిటీ ఉన్నప్పుడే వాళ్ళు ఈ నిర్ణయం చేయలే. ఇవాళ చాలా మిత్రపక్షాల కూటమి మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏం చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. 200 మంది సభ్యులు పార్లమెంట్లో ఉభయ సభల్లో ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. వాళ్ళకి ఆ స్థాయి లేదు. వాళ్ళు ఉన్నటువంటి మెంబర్షిప్ చూసుకున్నట్లయితే 3/2 స్థాయిలు అనేది వాళ్ళకి లేదు దానికి సంబంధించి. అయినప్పటికీ జమిలీకి సంబంధించి ఎందుకు తీర్మానం చేశారు, దాని మీద కోవింద్ గారు ఒక నివేదిక ఇచ్చారు. కమిటీ, కోవింద్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక కమిటీ, మాజీ రాష్ట్రపతి గారు ఆధ్వర్యంలో సర్వే చేసి దాదాపు 18,000 పేజీల నివేదిక ఇచ్చారట. దానికి సంబంధించి మామూలు విషయం కాదు. అయితే చాలా అంశాలు ఉన్నాయి. ఇది ఒక తేనెతుట్టు లాంటిది, మామూలు విషయం కాదు దీనికి సంబంధించి. ఎందుకంటే ఇవాళ ఒకేసారి ఎన్నికలు పెడతాం. ఎన్నికల జరిగిన 2వ రోజే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లోనూ మొత్తం ఇటు నుంచి అటో అటు నుంచి ఇటో వెళ్ళిపోయి ప్రభుత్వం కూలిపోతుంది. మళ్ళీ ఎప్పటిదాకా ఏం చేస్తాము? నెక్స్ట్ ఆ పార్టీని ఏం చేయాలి? మరి జమిలీ ఎన్నికల కోసం అని చెప్పేసి నువ్వు ఎన్నికల ఖర్చు తగ్గించాలంటున్నావు కదా, మరి మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఆ ఎన్నికలు మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాష్ట్రపతి పాలన పెడతావా నువ్వు, లేకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఇటువంటి అంశాలు చాలా ఉద్భవిస్తాయి ప్రశ్నలకు సంబంధించి. కూలిపోయింది, మళ్ళీ ఎన్నికలు పెడతారా, రాష్ట్రపతి పాలన పెడతారా? ఇతర ఇటువంటి అంశాలు నువ్వు. రెండోది, నువ్వేం చెప్తున్నావు? భారతదేశంలో ఒకేసారి అన్ని ఓట్లు వేయడానికి ప్రజలు చైతన్యవంతులే ఉన్నారా? మీరేం చెప్తున్నావు? ఒకేసారి ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఉదాహరణకు ఒక పంచాయతీ ఎన్నికలు జరిగితే ఒక గ్రామంలో ఉన్నట్టు ఓటర్ ఏం చేయాలి? ముందు ఆ ఊరి సర్పంచ్కి ఓటు వేయాలి, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్కి ఓటు వేసుకోవాలి, సమితి అధ్యక్షుడికి ఓటు వేసుకోవాలి, ఎమ్మెల్యేకి ఓటు వేయాలి, ఆ తర్వాత ఎంపీకి ఓటు వేయాలి. 4 5 ఓట్లు వేయాల్సిన వస్తుంది ఒకేసారి. ఈ 5 ఓట్లు సాధ్యమవుతుంది ఒకేసారి? అంత విజ్ఞతతో వేయడానికి సాధ్యమవుతుంది? పూర్తిగా గందరగోళ పడే పరిస్థితి. సో ఇంతమంది ఎన్నికల్లో నిర్వహించడానికి కావలసినటువంటి ఈవీఎంలు దొరుకుతాయా మనకి? అంత స్ట్రెంత్ ఉందా? ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న అంశాలు దానికి సంబంధించి. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది. నువ్వు డబ్బులు ఒక్కటే ఆదాయం అవుతుందా అని చెప్పి చూస్తున్నావు. ఆ ఆదాయం కూడా ఖచ్చితమైనటువంటి ఆధారం లేదు. ఆదాయం జరుగుతుంది, దాన్ని పొదుపు చేయగలుగుతాం అని చెప్పి. సో అయినా ఇవాళ భారతదేశ బడ్జెట్లో ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి జరుగుతున్నట్టు చూస్తే మొత్తం కలిపిన 1% 2% అవుద్ది, పెద్ద సమస్య కాదు దీనికి సంబంధించి. ఎన్నికలు విడిగా చేస్తే కానీ ప్రజాస్వామ్యం మనగలుగుతుంది కదా. లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి గాడిలో అన్ని నడపాలనుకుంటే కరెక్ట్ కదా. లేదంటే ఆ స్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఉంది, ప్రజలు ఆలోచించుకునే అవకాశం ఉండదు, వస్తుంది కదా. సో ఈ గందరగోళంలో ఎవరికి ఓటు వేస్తారో తెలియని పరిస్థితి వస్తుంది కదా. సో ప్రజలు అంత తెలివిగా లేరు వాళ్ళకి కూడా. దాని సంబంధించి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇట్లాంటి జమిలీ ఎన్నికలు జరగట్లా. అమెరికాలో ఉంది, గవర్నర్ ఎన్నికలు వేరు, సెనేట్ సభ్యుల ఎన్నికలు వేరు, ప్రెసిడెంట్ ఎన్నికలు వేరు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు వేరు, వేరు వరకు చూస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశం కదా.
వాళ్ళు ఒకేసారి చేయట్లేదే. మనం ఎందుకు చేయాలి అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉన్నదా? ఒక నాయకుడు అన్నాడు ఈ మధ్య, ఒకటే ఓటు ఒకే దేశము ఒకే చివరికి ఒకే పార్టీ అనే స్థితికి తీసుకెళ్తారా? అందుకోసమే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయా? అంటే ప్రజాస్వామ్యాన్ని అపహరణ చేయటం అవుతుంది జమీలీ ఎన్నికలు పడితే. ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోతుంది. అంటే ఎవరో చెప్పినప్పుడు అందరూ ఆ ప్రకారం వెళ్ళి ఓట్లు వేయాలి. దానికి సంబంధించి వాళ్ళకి విజ్ఞత ఉందా లేదా, గమనించి వేయగలరా లేదా తెలుసుకో. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేవి నాగ తీర్చి ఆచరణ యోగ్యం సాధ్యం కాదని నా అభిప్రాయం. కేవలం ఖర్చు అనే కోణంలో చూడటం అనేది అంత మనకి ఏదైతే నమ్మకస్యంగా లేని పరిస్థితి. నేను చెప్తున్నారు భారతదేశ ఎన్నో అనుమానాలకి తావిస్తుంది. అవును, బడ్జెట్ లో 1% కూడా ఉండదు ఎన్నికలకి పెట్టే ఖర్చు. కానీ ఇంతమంది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల వరకు ఎన్నుకోబడినట్టు ప్రజాస్వామ్యం అనేది. సో కాబట్టి ప్రజలకు స్వేచ్ఛను ఉండాలి దానికి సంబంధించి. రెండోది చాలా అంశాలు, ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకా నివేదిక బయటికి రాలా. బయటకు వస్తే ఆ నివేదిక ఎట్లా ఉన్నది ఏమిటి దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, ఇంకా మేధావులతో చర్చ జరగాలి, ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఇప్పుడిప్పుడే అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఈ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు. మరి వాళ్ళ కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి, హర్యానాలో జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ఒక 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ జరిగినాయి. మరి రేపు ఎన్నికలు ఎన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెడతారా? వాటన్నిటికి ప్రభుత్వాలు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెడతా ఉంటే ఒప్పుకుంటారా వాళ్ళు? అది అట్ట సాధ్యం. సో కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం పొందిన ఈ జమిలీ ప్రతిపాదన ఇటు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుందంటారు? లేదండి, ఎందుకంటే ఖచ్చితంగా మనకి భారత రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనకి 3/2 ఖచ్చితంగా సభ్యులు ఆమోదం తెలపాలి. కనీసం 18 రాష్ట్రాలు ఆ బిల్లుకి ఆమోదం తెలపాలి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి అదే బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన అసెంబ్లీ కూడా ఆమోదం తెలపాలి. అంటే 18 రాష్ట్రాలు ఆమోదం తెలపాలి దీనికి సంబంధించి. కాబట్టి ఇది అసలు ముందే దాంట్లో ఉన్న నిబంధనలు ఏమిటి, 18,000 పేజీల్లో ఆయన ఏం చెప్పారు, ఏమి అనుమానాలు ఉంటాయి, అనుమానాలు ఎట్లా సాధ్యమవుతుంది, ఎంత పొదుపు అవుతుంది నిధులు, ఎంత అవసరమా, ఇవన్నీ సాధ్యమవుతుందా, ఇవన్నీ కూడా మనం ఇఫ్ అండ్ బట్స్ ముందు చూడాలి దీనికి సంబంధించి. ఇంకా ఒక ప్రకటన మాత్రమే వచ్చింది దీనికి సంబంధించి. క్యాబినెట్లో వాళ్ళు సమర్పించారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక రాజ్యసభ, లోక్సభ నేను చెప్పిన తర్వాత 2/3 కావాలి. దాదాపు మీకు 8 ఆర్టికల్స్ని సవరించాల్సిన వస్తుందట దీనికి సంబంధించి వస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిలో. ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే చాలా ప్రాసెస్, కాబట్టి అంత తేలికైన అంశం మాత్రం కాదు. గత ప్రభుత్వంలో పూర్తి మెజారిటీ ఉన్నప్పుడే ఇటువంటి ప్రతిపాదన ఏం తీసుకురాలేదు బీజేపీ. కానీ ఇప్పుడు తీసుకురావడానికి, ఇప్పుడు పూర్తి మెజారిటీ ఎటు లేదు, కానీ ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏమై ఉంది? ఏదో రాజకీయమే ఉంది దీని వెనకాల. ఆ రాజకీయం ఏమిటి అన్నది ఇంకా బహిర్గతం కావాల్సి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పొదుపు చేద్దాం, ఇన్ని రకాల ఎన్నికలు ఉండటం వల్ల డెవలప్మెంటు, ప్రతిసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడల్లా అభివృద్ధి పనులు ఆగిపోవటం, ఇటువంటి అంశాలు చెప్తున్నారు వాళ్ళు. ఈ చెప్తున్న అంశాలు ఇవి కూడా నిజమైనవి కాదు. ఎందుకంటే అంత నమ్మకస్యం అయినా అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ మీకు పాలకుల యొక్క అధికారు, రాజకీయ నాయకుల పవర్లు తగ్గుతాయి కానీ డెవలప్మెంట్ ఎక్కడ ఆపదు. ఆ ఎన్నికల కమిషనే ఆమోదం తెలియజేస్తూ ఉంటుంది. ఆ ప్రకారం ప్రతి పని ముందుకు కొనసాగుతుంటుంది. జీతాలు అవుతాయా, లేకపోతే బ్రిడ్జి నిర్మాణం అవుతుందా, రోడ్డు వేయటం అవుతుందా, భవన నిర్మాణం, ఏది వాళ్ళు చెప్తున్నది నిజం కాదు. కొత్త నిర్ణయాలు చేయదు. మహా అయితే 1 నెల 2 నెలలు. దానికోసం ప్రశ్న పాత అభివృద్ధి పని ఏమీ ఆగదు. కాబట్టి దీంట్లో రాజకీయం ఉంది. ఆ రాజకీయ కోణం ఏంటిది అనేది మనకి 4 రోజులు గడిస్తే కానీ తెలియదు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? వాళ్ళు స్పష్టం చేస్తారు కదా, మాకు ఇష్టం లేదని చెప్పి జమిలీ ఎన్నికలు మేము వ్యతిరేకం అని చెప్పేసి ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. అట్లాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. దానికి సంబంధించి జమిలీ ఎన్నికల వెనుక రాజకీయం ఉంది, ఆ రాజకీయాన్ని మేము యాక్సెప్ట్ చేయము. వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు అది సాధ్యమే కాదు. ఎందుకంటే దానికి ఇవాళ ఆ కూటమి ఎన్డీఏకి ఎట్లయితే ఉన్నదో వాళ్ళ పక్షానికి కూడా వాళ్ళకి దాదాపు దగ్గరగా 260 స్థానాలు వాడుకున్నాయి. దానికి సంబంధించి వాళ్ళ ఆమోదం లేకుండా అది సాధ్యం కాదు దానికి సంబంధించి. కాబట్టి జమిలీ ఎన్నికలది ఒక రకమైన చర్చ జరగడానికి
తప్ప అది అమలవుతుందని చెప్పి నేను బ్రహ్మయ్య గారు స్టూడియోకి వచ్చి మీరు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ మహాకూటమికి సంబంధించిన 100 రోజుల పాలన కావచ్చు, జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలా విశ్లేషణాత్మకంగా మీ వివరణ తెలియజేసినందుకు మరొకసారి మీకు నమస్కారం అండి. థ్యాంక్ యూ అమ్మా.